ఫస్ట్ డిగ్రీ అంటే నిన్ను అరెస్ట్ చేయడం, సెకండ్ డిగ్రీ అంటే నిన్ను కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు పంపించడం. ఇక థర్డ్ డిగ్రీ అంటే చెప్పండి సార్. అది చెప్తే అర్థం కాదురా, అనుభవిస్తేనే అర్థమవుతుంది. సో నీకు అటువంటి అనుభవం రాకుండా ఉండాలి అంటే జరిగింది జరిగినట్టు చెప్పు. జరిగిన దాంట్లో నీ తప్పు లేదు అనిపిస్తే నిన్ను వదిలేస్తాం. చెప్పు. చెప్తాను సార్, జరిగింది జరిగినట్టు చెప్తాను సార్. ఏయ్ చెప్పు. అప్పుడు అనంగా వెళ్ళాడు అఖిల్. ఇంతవరకు రాలేదు. ఇంకా దానికోసం వెతుకుతూ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు. ఏంటో పాపం వాడికి కర్మ. ఒరే అశోక్, నువ్వైనా వాడికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పరా? నువ్వు చెప్తే రానివాడు నేను చెప్తే వస్తాడా మమ్మీ? అఖిల్ సంగతి మనకు తెలిసిందే కదా. వాడొకటి అనుకున్నాడు అంటే మనమేం చెప్పినా వాడు వినడు. అసలు అఖిల్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడే ఆపుంటే చాలా బాగుండేది. వాడు వెళ్తున్న విషయం నాకు చెప్పి ఉంటే నేనే ఆపేదాన్ని. వైదేహి అక్కకి చెప్పే వెళ్ళాడు, కానీ అక్క ఆపలేదు. ఆపలేదు కాదు, ఆపాల్సిన అవసరం లేదు. అఖిల్ చేస్తున్నది కరెక్ట్ అని నాకు అనిపించినప్పుడు ఆపాల్సిన అవసరం ఏముంటుంది? కరెక్ట్గా చెప్పావమ్మా, చాలా కరెక్ట్గా చెప్పావు. ఏంటండి కరెక్ట్? ఏంటి కరెక్ట్? శ్యామాని కూడా మీరు ఇలా వెనకేసుకురాబట్టే మన శత్రువుతో చేతులు కలిపేంత ధైర్యం వచ్చింది దానికి. మీ సపోర్ట్ చూసుకునే అలా రెచ్చిపోతుంది ఆ శ్యామ. అరే, కళ్ళ ముందు అన్ని సాక్ష్యాలు కనపడుతున్నా కూడా గుడ్డిగా ఇంకా శ్యామనే నమ్మడం ఏంటండి? గుడ్డిగా నమ్మడం లేదు, నేను నమ్మాల్సింది నమ్ముతున్నాను. నమ్మాల్సిన నిజాల్ని నమ్మలేని వాళ్ళు అసలైన గుడ్డివాళ్ళవుతారు. అంటే అంటే మేం గుడ్డివాళ్ళమంటారా? అంటాను. కళ్ళున్న గుడ్డివాళ్లు అంటాను, మనసుతో చూడలేని గుడ్డివాళ్లు అంటాను. మంచితనాన్ని, మంచి మనుషుల్ని అర్థం చేసుకోలేని ఎవరైనా సరే నా దృష్టిలో దృష్టి ఉన్న ధృతరాష్ట్రులే. అది సార్ జరిగింది. ఇదంతా మల్లికార్జున్ చేసిన కుట్రే సార్. ఆ ఆనంద గజపతి వర్మ గారి మీద కోపంతో పగ తీర్చుకోవడం కోసమే నా చేత ఇలా నాటకం ఆడించాడు. మల్లికార్జునే ఇదంతా చేయించాడు. ఆ దేవుడి మీద ఒట్టు, నేను చెప్పిందంతా నిజం. నన్ను నమ్మండి సార్.
ఓకే 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 నీ మాటల్లో సిన్సియారిటీ చూసి నువ్వు ఇన్నోసెంట్ అని నమ్మి వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఏదైనా అవసరం అయితే మాత్రం నువ్వు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. నన్ను జైలుకి పంపించకుండా ఉంటే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఓకే, ఇంకెప్పుడు ఆ మల్లికార్జున లాంటి వాళ్ళతో కలిసి అమాయకుల జీవితాలతో ఆడుకోవద్దు. ఓకేనా? ఓకే, అలాగే సార్. అసలు మీరందరూ ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడడానికి కారణం అఖిల్. వాడు చేసిన ఒకే ఒక చిన్న తప్పు వల్ల మీకిలా నోళ్ళొచ్చాయి. గుళ్ళో మల్లికార్జున్ మాటలు నమ్మి శ్యామానక్కడ వదిలేసి రావడమే అఖిల్ చేసిన పెద్ద తప్పు. వాడలా చేయకుండా శ్యామాని తనతో పాటే తీసుకొచ్చుంటే పరిస్థితి మరోలా ఉండేది. ఈ ఇంటి కోడలు ఇలా వీధిన పడేది కాదు. ఆ కోడల్ని వెతుక్కుంటూ కొడుకు వీధుల్లో తిరిగేవాడు కాదు. అసలు శ్యామకు తోడుగా వెళ్లిన ఈ గురవమ్మ శ్యామాని ఒంటరిగా వదిలేసి రాకుంటే ఇలా జరిగేది కాదు. ఇది మరీ బావుందండి. చెయ్యాల్సిందంతా ఆ శ్యామ చేస్తే మీరు వదలనంటున్నారేంటి? అర్థమైందండి, బాగా అర్థమైంది. ఆ రోజు మిమ్మల్ని కాపాడి శ్యామ ఆవిడి గారింటికి తీసుకెళ్ళింది కదా, అప్పుడు మీకు టిఫిన్ పెట్టిందని మీరే చెప్పారు కదా. అప్పుడు మీకు పెట్టింది టిఫిన్ కాదు, ఏదో మందు పెట్టుంటుంది. అందుకే ఆవిడి గారు తప్పు చేసినా అది మీకు ఒప్పులాగానే కనపడుతుంది. ఆవిడ గారు మనకి చెడు చేసినా అది మీకు మంచిలాగానే కనపడుతుంది. మా మాటలు మాత్రం మీకు తప్పుగా అనిపిస్తున్నాయి. మేమందరం మీకు చెడ్డగా కనిపిస్తున్నాం. వసంత, అర్థం లేకుండా మాట్లాడకు. మీరు చెడ్డవాళ్ళు, తప్పు చేశారు అని నేననడం లేదు. మంచిని మంచిగా చూడలేదు అంటున్నాను. మంచితనాన్ని గ్రహించలేదు అంటున్నాను. అలా చేసుంటే శ్యామకి ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. ఓకే అండి, ఆవిడి గారి మంచితనాన్ని అర్థం చేసుకునేంత మంచి మనసు నాకు లేదనే అనుకోండి. కానీ ఒకటి చెప్తున్నాను, వినండి. ఇంకా మీరిలా ఆ శ్యామాని వెనకేసుకొస్తే మాత్రం నేను భరించలేను. మన శత్రువుతో చేతులు కలిపిన దాన్ని నా ముందు పొగిడితే మాత్రం నేను సహించలేను. ఆ శ్యామ అన్యం పుణ్యం తెలియని అమాయకురాలని, అచ్చమైన ఆణిముత్యమని, స్వచ్ఛమైన స్వాతి ముత్యమని మళ్ళీ దాన్ని ఇంట్లోకి రానిచ్చారో మరుక్షణం నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఈ ఇంట్లో నేను, శ్యామను, ఎవరో ఒకళ్ళు మాత్రమే ఉండాలి, అంతే.
హెల్ప్ ఏమైనా కావాలా శ్యామ? అవసరం లేదండి, మా నాన్నగారు వస్తున్నారు. ఆ మల్లికార్జున్ దగ్గర కూడా నువ్వు ఇలా సాక్ష్యాధారాలు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతా ఆ కన్నయ్య దయండి. కన్నయ్యని పూజించే నాకు కన్నయ్య పాత్రలు పోషించే మీరు కనిపించి, ఓ అన్నయ్యలా నాకు సాయం చేసి మీ బృందంతో కలిసి నా నిజాయితీ నిరూపించుకోవడానికి సహకరించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. హ, నీలాంటి కృష్ణ భక్తురాలకి ఇలా సాయం చేసే అవకాశం రావడం మా అదృష్టం శ్యామ. వస్తానండి, మా నాన్నగారు వచ్చే టైం అయింది. హలో మమ్మీ. ఏంటి నాన్న ఇది? నిన్ను కాదనుకుని వెళ్ళిపోయిన దాని గురించి నిన్ను కావాలనుకునే వాళ్ళని ఎందుకు నాన్న ఇంత బాధ పెడుతున్నావు? ఇంకెంతసేపు ఆ శ్యామ కోసం ఊరి మీద పడి వెతుకుతావు? తిండి తిప్పలు ఏమీ అక్కర్లేదా? శ్యామ కనబడే వరకు నేను దేని గురించి ఆలోచించలేను మమ్మీ. అంటే ఈ అమ్మ గురించి కూడా ఆలోచించలేవా? అది కాదు మమ్మీ. వద్దు, ఇంకా నాతో ఏం చెప్పొద్దు. మీ వదినతో మాట్లాడు. హలో అఖిల్, ఏంటి వదిన మమ్మీ అలా మాట్లాడుతుందేంటి? నా పరిస్థితి కొంచెం మమ్మీకి అర్థమయ్యేలా చెప్పొదినా. నీ పరిస్థితి సంగతి తర్వాత. ఇక్కడ అత్తయ్య గారి పరిస్థితి ఏం బాగోలేదు. ఏమైంది ఏమైంది వదిన మమ్మీకి? నువ్వు వచ్చే వరకు అన్నం తిననని భీష్మించు కూర్చున్నారు. అసలే షుగరు బీపీ మనిషి. సమయానికి తినకపోతే ఏంటి పరిస్థితి? నా మాట విని నువ్వు వెంటనే ఇంటికి రా అఖిల్. వదిన అది కాదు, శ్యామ. అల్లుడు గారు,
అదేంటమ్మా ఇలా లాక్కొస్తున్నావు? అక్కడ అల్లుడు గారు ఉన్నారు. అందుకే ఇలా తీసుకొచ్చాను నాన్న. అల్లుడు గారు మన కోసమే వచ్చినట్టున్నారమ్మా. అవును నాన్న, మన కోసమే వచ్చారు. ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడకూడదు నాన్న. అదేంటమ్మా, అల్లుడు గారిని మనం ఎందుకు కలవకూడదు, ఎందుకు మాట్లాడకూడదు? అన్నీ అర్థమయ్యేలా వివరంగా చెప్తాను, రండి నాన్న. అమ్మా, ఓకే వదిన, ఇంటికి వస్తున్నాను. బాయ్. వస్తున్నాడంట అత్తయ్య. అవునా? అంత దారుణం జరిగిందా? అవును నాన్న. ఎంత కష్టం వచ్చింది తల్లి నీకు. నిన్ను, నీ మంచితనాన్ని అందరూ ఇష్టపడతారు. అలాగే కష్టాలు కూడా నిన్నే ఇష్టపడుతున్నట్టున్నాయమ్మా. అందుకే ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. పర్లేదు నాన్న, ఎదుర్కొందాము. కన్నయ్య ఉన్నాడు కదా, కంగారు ఎందుకో. నాన్న, ఇప్పటి వరకు నేను చేయగలిగింది నేను చేశాను. ఇక ముందు చేయాల్సిన దానికి నీ సాయం కావాలి. చెప్పమ్మా, నన్ను ఏం చేయమంటావో చెప్పు. నా కూతురు కాపురం నిలబెట్టడం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమే. చెప్పమ్మా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? జాగ్రత్తగా వినండి నాన్న. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. నాన్న, మనం అలా చేస్తేనే అఖిల్ బాబుకి నా మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోగలుగుతాను. అత్తగారింట్లో అందరి ముందు నిర్దోషిగా నిలబడగలుగుతాను. ఆ మల్లికార్జున్ కోరుకున్నట్టు నా అత్తారింటి పరువు పోకుండా కాపాడుకోగలుగుతాను. అవునమ్మా, అలా చేస్తేనే నువ్వు ఆ ఇంటి కోడలు అనిపించుకుంటావు.